ప్రకృతి సంపద పచ్చనేతలకు కల్పతరువుగా మారింది. లక్షల్లో కాసులు కురిపిస్తుండటంతో నిబంధనలు ఇసుకలో తొక్కేసి అధికారం అండతో నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రీచ్ను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని వాసప వద్ద ఉన్న వంశధార నది నుంచి పచ్చనేతలు అక్రమంగా ఇసుకను తరలించేస్తున్నారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అమ్ముకుంటూ లక్షలు ఆర్జిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాతో తాము పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక రైతులు చెబుతున్నారు. తక్షణమే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణా ఇసుకని రైతులు వ్యవసాయం చేసుకుని రోడ్డు రైతులకి ఏదో అవసరానికి టాటర్లు కానీ ఏవి కానీ రైతులకు సంబంధించిన రోడ్డు ఇది ఇసుక ర్యాంప్ అక్రమంగా తరలిస్తారు. రవాణా ఇసుకని అక్రమ పోయింది అక్రమ రవాణా ఇసుకని